అందరికీ నమస్కారం. స్టోరీస్ బై అను ఛానల్‌కి స్వాగతం. మీరు వింటున్నది చందమామ కథలు. కథ పేరు ఊర్వశి పురూరవ. ఇక కథ స్టార్ట్ చేద్దాం. ఒకనాడు రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలు కుబేరుడి పట్టణమైన అలకాపురానికి వెళ్ళి తిరిగి వస్తుండగా హిరణ్యపురంలో ఉండే కేసి అనే రాక్షసుడు హేమకూట పర్వత ప్రాంతంలో వారిని అడ్డగించి ఊర్వశిని ఆమె చెలికత్త అయిన చిత్రలేఖ అనే దాన్ని పట్టుకొని ఈశాన్య దిక్కుగా వెళ్ళిపోయాడు. వెంటనే రంభ మొదలైన వాళ్ళు గొంతులెత్తి అయ్యయ్యో కాపాడండి, రక్షించండి అని కేకలు పెట్టారు. ఈ కేకలు పురూరవ చక్రవర్తికి వినిపించాయి. ఆయన ప్రతిష్టానపురానికి రాజు, గొప్ప యోధుడు. ఇంద్రుడికే ఎన్నోసార్లు యుద్ధాలలో తోడ్పడి ఆయన స్నేహం సంపాదించుకున్నాడు. ఆయన ప్రాతకాల నిష్టలు ముగించుకొని నగరానికి తిరిగి వెళుతూ రంభ మొదలైన వారు చేసిన ఆర్తనాదాలు విని వారిని సమీపించి జరిగిన సంగతి తెలుసుకొని మీరేం భయపడకండి, మీ స్నేహితురాల్ని నేను తీసుకొస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు. తరువాత పురూరవుడు సోమదత్తము అనే రథమెక్కి తాను కూడా ఈశాన్య దిక్కుగా బయలుదేరాడు. రంభ మొదలైన వారు హేమకూట పర్వతం మీదకెక్కి వేచి ఉన్నారు. పురూరవుడు ఒక్క వాయువ్యాస్త్రంతో కేసి సైన్యాన్ని చెల్లాచెదురు చేసి ఊర్వశి చిత్రలేఖలను రక్షించి తన రథంపై ఎక్కించుకొని తిరిగి రాసాగాడు. కేసి చేత చిక్కి భయంతో మూర్ఛపోయిన ఊర్వశికి ఇప్పుడు స్పృహ వచ్చింది. తనను రక్షించిన వాడు పురూరవుడని ఆమె తెలుసుకుంది. ఆ సమయంలోనే పురూరవుడికి ఊర్వశికి పరస్పరం ప్రేమ అంకురించింది. వచ్చే రథం మీద జింక చిహ్నం చూసి పురూరవుడు విజయుడై వస్తున్నాడని రంభ మొదలైన అప్సరసలు తెలుసుకున్నారు. ఊర్వశి, రంభ మొదలైన వారు తిరిగి కలుసుకొని పొందిన సంతోషానికి మేరలేదు. వారు పురూరవుడు సహాయాన్ని ఎంతో కొనియాడారు. నేను చేసిందేమీ లేదు, అంతా ఆ ఇంద్రుడి చలవ అన్నాడు పురూరవుడు. ఈలోగా నారదుడు ఇంద్రుడికి ఊర్వశిని కేసి పట్టుకుపోయిన వార్త తెలిపాడు. ఇంద్రుడు చిత్రవధుడు అనే గంధర్వుణ్ణి పిలిచి ఊర్వశి చాలా పిరికిది, ఆమెను కేసి బారు నుండి రక్షించి తీసుకురా అని చెప్పాడు. చిత్రరథుడు గంధర్వుల సేనతో వస్తుండగా దారిలో చారణులు కొందరు కనిపించి పురూరవుడు ఊర్వశిని రక్షించి తెచ్చాడు. అప్సరసులందరూ ఆయనతో పాటు హేమకూట పర్వతం మీద ఉన్నారు అని అతడికి చెప్పారు. చిత్రరథుడు అక్కడికి చేరి పురూరవుడితో, మహానుభావ, పూర్వం నారాయణముని అప్సరసలందరినీ సౌందర్యంలో మించేదిగా ఉండేలాగా ఈ ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆమెను కాపాడి ఇంద్రుడికి ఇచ్చారు. అందుచేత మీరు కూడా మా వెంట స్వర్గానికి వచ్చి ఇంద్రుడి కృతజ్ఞతలు అందుకోండి అన్నాడు. కానీ పురూరవుడు తనకు నగరంలో పని ఉన్నదని, ప్రస్తుతానికి స్వర్గానికి వచ్చే అవకాశం లేదని చెప్పాడు. పురూరవుణ్ణి వదిలి వెళ్ళడం ఊర్వశికి చాలా బాధ అయింది. ఆమె స్వయంగా ఆయన వద్ద సెలవు పుచ్చుకోలేక తన చెలికెత్త అయిన చిత్రలేఖతో చెప్పించింది. మంచిది, వెళ్ళిరండి, నన్ను మాత్రం మర్చిపోవద్దు అన్నాడు పురూరవుడు. స్వర్గవాసులు కనుచూపు మేర దాటిపోయేదాకా అక్కడే నిలబడి తరువాత ఆయన ప్రతిష్టానపురానికి వెళ్ళిపోయాడు. పురూరవుడు ఊర్వశి మీద ప్రేమ చేత చాలా గొప్ప వేదసి అనుభవించసాగాడు. ఆయన వద్ద మానవకుడు అనే వేరొక చెలికాడు ఉన్నాడు. పురూరవుడు తన ప్రేమ గురించి అతడితో చెప్పుకున్నాడు. ఇది రహస్యం కనుక మానవకుడు ఎవరితోనూ చెప్పక దాచి ఉంచాడు. తన భర్త ఏదో రహస్య బాధను అనుభవిస్తున్నట్టు పురూరవుడి పట్టపురాణి కాశికాదేవి ఊహించింది. ఆమె తన పరిచారిక అయిన నిపుణికను పిలిచి రాజుగారి ఆవేదనకు గల కారణమేమిటో తెలుసుకురమ్మన్నది. నిపుణిక పేరుకు తగ్గట్టే చాలా గడుసుది. అది ఒంటరిగా కూర్చొని ఉన్న మానవకుడి వద్దకి వచ్చి, రాణిగారు నన్ను నీ దగ్గరికి పంపారు అన్నది. నిపుణికను చూస్తేనే మానవకుడు దీని దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాడు. అతడు ఆమెతో, రాణిగారి ఆజ్ఞ ఏమిటి అన్నాడు. నాకు ఇంత దుఃఖం కలుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోవడం భావ్యమేనా అని రాణిగారు నీతో అనమన్నారు అన్నది నిపుణిక. ఆమెడి గారికి రాజుగారేమైనా అన్యాయం చేశారా అని మానవకుడు అడిగాడు. అన్యాయం కాదా? రాజుగారు రాణిగారిని సంబోధించపోయి తాను ప్రేమిస్తున్న దాని పేరు పెట్టి పిలిచారు అన్నది నిపుణిక. పాపం, రాజుగారు తన గుట్టు తానే బయట పెట్టుకున్నాడే అనుకుంటూ, మానవకుడు ఊర్వశి అని పిలిచారా ఏంటి? ఆ ఊర్వశిని ఏవేళ చూశారో కానీ ఆ క్షణం నుంచి ఆయనకు వెర్రి పట్టింది. ఒక వంక రాణిగారికి దుఃఖం కలిగించడం, అట్నుంచి నా ప్రాణాలు కూడా కొరుక్కు తింటున్నారు అని గుట్టంతా బట్టబయలు చేశాడు.
నిపుణునితో తన పని పూర్తి చేసుకొని వెళ్ళి కాశికాదేవితో అంతా చెప్పేసింది. ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగేది తెలుసుకొని నాకు వచ్చి చెబుతూ ఉండు అని రాణి తన దాసిని హెచ్చరించింది. రాజుగారు తన వేడుక చెలికాన్ని పిలిచి, నేను విరహ బాధ భరించలేకుండా ఉన్నాను. ఎక్కడికి పోతే ఈ బాధ తగ్గుతుందో చెప్పు అని అడిగాడు. వంటింటికి పోయి హాయిగా భోంచేస్తే అన్ని బాధలు తీరుతాయి అన్నాడు హాస్యగాడైన మానవకుడు. నువ్వు తిండిపోతువు కనుక నీ బాధ సులువుగా తీరుతుంది. ఊర్వశిని చూస్తే తప్ప నా బాధ తీరే అవకాశం లేదు అన్నాడు పురూరవుడు. నీకున్నంత బాధ ఆ ఊర్వశికి మాత్రం ఉండదా ఏంటి? నిన్ను వెతుక్కుంటూ ఆవిడనే రాని అన్నాడు హాస్యగాడు. ఇద్దరూ కలిసి ప్రమదవనానికి వెళ్లారు. వనమంతా వసంత శోభలు వెదజల్లుతున్నది. రాజుకి తాపం మరింత హెచ్చింది. ఆ తాపం తగ్గేటందుకు ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. విదూషకుడు కొంచెం ఆలోచించి, నిద్రపోతివా? నీకు ఊర్వశి కలలో కనిపించి ఆనందం కలుగుతుంది. లేదా ఊర్వశి చిత్తరువు తయారు చేసి దాన్ని చూసుకొని సంతోషించు అన్నాడు. నిద్ర పట్టడం అసంభవం. ఊర్వశిని చిత్రించడానికి ప్రయత్నించానంటే కళ్ళ వెంట నీరు కారి ఏమీ కనపడదు అన్నాడు పురూరవుడు. అయితే మరి మూడో మార్గం లేదు అన్నాడు విదూషకుడు. ఇదే సమయానికి ఊర్వశి తన చెల్లికత్తెతో కూడా అక్కడికి వచ్చి అదృశ్యంగా అంత దూరాన నిలబడి, పురూరవుడు తన చెలికాడితో అనే మాటలు విని ఆయనకి తనపై ప్రేమ ఉన్నందుకు చాలా సంతోషించింది. కానీ ఆమె రాజు ఎదుటపడి తన ప్రేమ వ్యక్తం చేయటానికి సిగ్గుపడి చెట్టు బెరడు పైన తన ప్రేమను 2 పద్యాలలో రాసి రాజు ఎదుట వేసింది. దానిని విదూషకుడైన మానవకుడు చూసి తీసి రాజుకిచ్చాడు. రాజు ఆ పద్యాలు చదివి అవి ఊర్వశి రాసినవని తెలుసుకొని చాలా ఆనందించాడు. తరువాత ఆయన ఆ బెరడును విదూషకుడికి ఇచ్చి జాగ్రత్తగా ఉంచమన్నాడు. ఇప్పుడు ఊర్వశి, చిత్రలేఖ తమ రూపాలతో రాజు ఎదుట ప్రత్యక్షమయ్యారు. కానీ పురూరవుడు ఊర్వశితో తృప్తిగా మాట్లాడే లోపల ఇంద్రలోకం నుంచి ఊర్వశికి పిలుపు వచ్చింది. భరతముని లక్ష్మీ స్వయంవరం అని ఒక నాటకం తయారు చేసి అందులో ఊర్వశికి లక్ష్మీదేవి వేషం ఇచ్చాడు. దాన్ని ఇంద్రుడి ఎదుట ప్రదర్శించాలి. ఊర్వశి పురూరుడి వద్ద సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. ఈ లోపల 2 విషయాలు జరిగాయి. మానవకుడు ఊర్వశి పద్యాలు గల బెరడు పత్రం పారేసుకున్నాడు. రాజుగారు ప్రమదవనంలో విదూషకుడితో ఒంటరిగా మాట్లాడుతున్నారని నిపుణిక ద్వారా తెలుసుకొని కాశికాదేవి అక్కడికి వచ్చి తన దాసితో పాటు ఒక చెట్టు చాటున దాగి సంభాషణ ఆలకించ మొదలుపెట్టింది. ఆ సమయంలో బెరడు పత్రం రాణి కళ్ళ వద్దకు గాలికి కొట్టుకు వచ్చింది. దాన్ని చదువుకొని రాణి మండిపోయింది. మీరు దీనికోసమే వెతుకుతున్నట్టున్నారు, ఇదిగో ఊర్వశి ప్రేమలేఖ అంటూ ఆమె ముందుకు వచ్చింది. రాజు చేసేది లేక ఆమెను క్షమాపణ కోరాడు. రాజును క్షమించకుండానే చరాచరా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే తీరా అంతఃపురానికి వెళ్ళినాక ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. ఆమె తన భర్తను సుముఖుణ్ణి చేసుకోవడానికి ఒక వ్రతం చేద్దామని నిశ్చయించి ఆ రాత్రి ఈ వ్రతానికి తమ మేడకు రావాల్సిందిగా రాజుకి కబురు పంపింది. రాజు అప్పుడే బయలుదేరి విదూషకుడితో సహా మేడ మీదకి వెళ్ళి రాణి రాక కోసం ఎదురు చూస్తూ ఊర్వశి గురించి ముచ్చటించసాగాడు. ఇంద్రుడి ముందు నాటకం ఆడపోయిన ఊర్వశి లక్ష్మీ వేషం ధరించి రంగస్థలం మీదకి వచ్చి స్వయంవరానికి వచ్చిన వారిలో తాను వరించే విష్ణువుని చెప్పవలసిన సందర్భంలో నేను పురూరవుణ్ణే వరిస్తాను అనేసింది. నాటకం తయారు చేసిన భరతముని మండిపడి, నీకు దేవలోకంలో నివాసము దివ్యజ్ఞానము లేకపోవుగాక అని ఊర్వశిని శపించాడు. ఊర్వశి చిన్నపోయి తల వంచుకొని నిలబడింది. ఇంద్రుడు ఆమెను చూసి జాలిపడి, మనం పురూరవుడికి చాలా రుణపడి ఉన్నాం. నీవు వెళ్ళి ఆయనకి ఒక కుమారుణ్ణి కని ఆయనకిచ్చేదాకా అక్కడే ఉండి తరువాత తిరిగిరా అన్నాడు. ఊర్వశికి శాపం కూడా ఉపకారమే అయింది. ఆమె వెంటనే తన చెలికత్తెతో బయలుదేరి నేరుగా పురూరవుడు ఉన్న మేడ మీదకి వచ్చి ఒక పక్కగా దాగి రాజు విదూషకుడు ఆడుకునే మాటలు విన్నది. కానీ అంతలోనే రాణి వస్తూ ఉండడం తెలిసి వారు సంభాషణ మానేశారు. పురూరవుడు తన భార్యతో ఎంతో ఆపేక్ష ఉన్నవాడిలాగా మాట్లాడాడు. మీరు ఎవరినైనా ప్రేమించండి, వారితో సమానంగా నన్ను కూడా ప్రేమిస్తే చాలు అని రాణి కోరింది. నాకు నీపైన తప్ప మరెవరిపైన ప్రేమ లేదు అని రాజు బొంకి చాటున ఉండి వినే ఊర్వశికి ఆశాభంగం కలిగించాడు. రాణి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళవద్దని కూడా అన్నాడు. వ్రతనిష్ట పాటించాలి కనుక ఉండడానికి వీలు లేదంటూ రాణి వెళ్ళిపోయింది. రాణి వెళ్ళగానే పురూరవుడు ఊర్వశి కోసం తప్పించసాగాడు. దాంతో ఊర్వశికి ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయి ఆమె పురూరవుడి ఎదుటికి వచ్చింది. అది మొదలు ఊర్వశి పురూరవులు ఎవరి ఆటంకము లేకుండా యథేచ్ఛగా కొండలు అడవులు తిరుగుతూ
సుఖంగా కాలం గడిపారు. ఊర్వశి గర్భవతి అయింది. తనకు కొడుకు పుడతాడు. ఆ కొడుకును పురూరవుడు చూసిన తరువాత తాను దేవలోకానికి తిరిగి వెళ్ళాలి. పురూరవుణ్ణి వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఊర్వశి తన గర్భాన్ని రహస్యంగా ఉంచి రాజుకు తెలియకుండా కొడుకుని కని ఆ బిడ్డన్ని చ్యవన మహాముని ఆశ్రమానికి తీసుకుపోయి అక్కడ ఉండే సత్యవతి అనే తాపన స్త్రీకి వాణ్ణి పెంచమని ఇచ్చి ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చింది. ఆ కుర్రవాడు చ్యవనాశ్రమంలో దినదిన ప్రవర్తమానుడై పెరగసాగాడు. కొన్నేళ్లు గడిచాయి. ఒకనాడు పురూరవుడు తన భార్యలతో ప్రయాగకు స్నానం చేసి రావడానికి బయలుదేరబోతున్నాడు. ఊర్వశి అలంకరించుకుంటుంది. ఒక దాసి ఆమె తలలో ధరించడానికి ఒక మణిని పళ్ళెంలో తెస్తూ ఉండగా గద్ద ఒకటి ఆ మణిని చూసి మాంసం అనుకొని భ్రమపడి తన్నుకుపోయింది. ఈ సంగతి పురూరవుడికి తెలిసి ఆయన విల్లు తెప్పించేలోపుగా గద్ద చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు తలారిని పిలిచి ఆ గద్ద గూడు ఎక్కడో విచారించి అది వాలిన గూటి నుంచి మణి తెప్పించమన్నాడు. అయితే ఆ గ్రద్ద ఏ గూటికి పోలేదు. అది చ్యవనాశ్రమం పక్కగా వెళ్తుండగా ఊర్వశి కొడుకు బాణం ఎక్కుపెట్టి గ్రద్దను కొట్టాడు. ఈ సంగతి చ్యవనుడికి తెలిసింది. వీడు ఆశ్రమ విరుద్ధమైన పనులు ప్రారంభించాడు. వీణ్ణి తల్లిదండ్రులకి అప్పచెప్పు అని సత్యవతితో అన్నాడు. పురూరవుడు పంపిన తలారికి గద్ద కళేబరము దాని నోటమని దొరికాయి. పురూరవుడు ఆ బాణం మీద రాసి ఉన్న అక్షరాలు చూసి నమ్మలేకపోయాడు. ఎందుకంటే దానిపైన ఇది ఊర్వశి పురూరవ పుత్రుడు ఆయువు అనేవాడిది అని రాసి ఉంది. ఇంతలో సత్యవతి కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని రాజు వద్దకి వచ్చింది. ఇంద్రుడు జయంతుడున్నట్టుగా తనకు ఒక కొడుకు ఏర్పడేందుకు పురూరవుడు సంతోషించాడు. ఊర్వశి విచారపడుతుండడం ఆయనకు అర్థం కాలేదు. ఊర్వశి జరిగిన సంగతి చెప్పి, మీరు మన కొడుకును తెలుసుకున్నారు, ఇక నేను దేవలోకానికి వెళ్ళిపోవాలి అన్నది. నువ్వు వెళ్ళిపోయే పక్షంలో నేను వీడికి రాజ్యాభిషేకం చేయించి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడు. దేవేంద్రుడికి విషయం తెలిసి నారదుడిని పురూరవుడు వద్దకి పంపాడు. అతడు పురూరవుడితో, రాజా, ఇంద్రుడికి నీ వల్ల ఇంకా చాలా సహాయం కావాలట. అడవికి పోవద్దని, ఊర్వశిని పంపనవసరం లేదని నీతో చెప్పమన్నాడు అన్నాడు. ఈ మాటలకు ఊర్వశి పురూరవులు ఇద్దరూ సంతోషించారు. కానీ పట్టాభిషేకం మటుకు జరిగింది. రంభ మొదలకు గాగలవారు అభిషేకానికి పుణ్యతీర్థాలు తెచ్చారు. పురూరవుడు రాజ్యభారాన్ని యువరాజైన తన కొడుకుకే వదిలి ఊర్వశితో సుఖంగా కాపురం చేశాడు. ఇదండి ఇవాల్టి చందమామ కథ, ఊర్వశి పురూరవ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.